గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభవందనములు. మరి చూసుకున్నట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. చూసిరా, మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శాపించవద్దు. మోషే ఎవరు? ధర్మశాస్త్రాన్ని రాసిన వ్యక్తి. ఇశ్రాయేల్ జనాంగం దాదాపు 7 లక్షల మంది. వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చాడు. అక్కడ 10 రకాల సూచక క్రియలు జరుగుతాయి. తొలిచూలు పిల్లలు చనిపోతారు, ఇంటికి పెద్ద కొడుకు చనిపోతారు, కప్పలు వస్తాయి, ఇంటింటికి తెగుళ్ళు వస్తాయి. అక్కడ చాలామంది ఇశ్రాయేల్ జనాంగం కూడా మోషే మాట వినని వాళ్ళు సంహారం దశ చనిపోయారు. మరి ఎర్ర సముద్రం దాటింది ఎంతమంది? ఎర్ర సముద్రం దాటింది 6,24,000 మంది. మరి అక్కడ మోషేను హింసిస్తారు. ఐగుప్తులో బానిసత్తులుగా ఉన్నప్పుడు మోషే చెప్తాడు, మీ ఇంటింటికి గొర్రెపిల్ల రక్తం పెట్టుకోండి, లేకుంటే వేకువజామున ఇంటికి ఒకరు చనిపోతారు, సంహార దూత వస్తుంది అని చెప్పిండు మోషే. మరి కొంతమంది మోషే మాట వినలేదు. వినప్పుడు ఏమైంది? ఇంటికి తొలిచూలు పిల్లలు చనిపోయారు. ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తం ఉందో సంహార దూత దాటిపోయింది, వాళ్ళకి ఏం కాలేదు. ఫరో సైన్యం ఏం చేశారు? అతను ఎవరు చెప్తుండు? లేవి వంశస్థుడు అహరోను. మోషే వచ్చి మాకు చెప్తారు అని పెట్టుకోలేరు గొర్రెపిల్ల రక్తం. ఆ ఇంటికి తొలిచూలు పిల్లలు చనిపోయారు. కాబట్టి మోషేను హింసించారు ఎవరు? ఇశ్రాయేల్ జనాంగం. మాకు ఈ మన్నా అయింది, కొత్తిమీర గింజ లాంటి అవం ఆకాశం నుంచి కురవడం ఏంటిది? మేము ఐగుప్తులో ఏం చక్క మటన్, చికెన్, ద్రాక్షరసం, సొరకాయలు, బీరకాయలు, రకరకాల కూరగాయలు తిన్నాం, ఈ అరణ్యం నడుచుడేంది అని దాదాపు 3,000 మంది మళ్ళీ వెనుకకు తిరుగుతారు. అక్కడ ఏమైంది? వాళ్ళు రాలిపోయారు. కానీ మోషే చేసిండు, వాళ్ళని ఎంత హింసించినా కానీ, వాళ్ళని దీవించిండు కానీ శపించలేదు. ఇక్కడ రోమపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చెబుతుంది, మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి కానీ శపించవద్దు. మిమ్మల్ని ఎవరన్నా శపిస్తే మాటకు మాట, దూషణకు దూషణ చేయక దీవించుడి.